అన్నయ్య తీసుకురా. నమస్తే, నేను మీ అజిత్. రీసెంట్గా 2 రోజుల క్రితం మనకు హైటెక్ సిటీ ఇన్నార్బిట్ మాల్ దగ్గర ఐటీసీ కోహినూర్ ప్రాంతంలో రోడ్ సైడ్ ఫుట్పాత్ మీద ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆంటీని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మన తెలంగాణ స్టేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ స్టాల్ అనేది తీసేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళతోటి వాదన అనేది కూడా జరిగిందనమాట. ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి చెప్పారు. అయితే అసలు కారణం ఏంది, ఇక్కడ ఆమె ఒక్కతే పెట్టుకుంటుందా, ఇంకా వేరే ఎన్ని స్టాల్స్ అనేవి ఇక్కడ నడుస్తున్నాయి అనే దాని గురించి కనుక్కుందామని చెప్పి ప్రస్తుతం అయితే మనము ఆ ఫుడ్ స్టాల్ రేణుకా ఆంటీ దగ్గర ఆ ప్లేస్లోనే ఉన్నాం. మనము ఇంకా మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏమైంది? ఒక 2 రోజుల క్రితము బాగా సీరియస్ అయ్యారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం సామాన్ అంతా కింద పడింది. ఆ వీడియో మొత్తము సోషల్ మీడియాలో అనేది ఇట్లా వైరల్ అయ్యింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఎప్పట్లానే మేము ఫుడ్ తీసుకుని వచ్చాము సార్. వచ్చాము, అప్పటికి పోలీసులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చి పెడతాం రోజు. అట్లా దింపామో లేదో మళ్ళా సీఏ గారు వాళ్ళు ముందేమో ట్రక్ ఉంటుంది కదా, వాళ్ళ ట్రక్ వేసుకొని వచ్చారు. వచ్చేసి 30 మంది తింటున్నారు. మొత్తం అందరూ ఎంగిల్ చేతులతోనే ఉన్నారు, తింటున్నారు. సగం సగమే తినున్నారు అందరూ. ఎంగిల్ చేతులతో తినుంటే వచ్చారు లారీ వేసుకుని హుటాహుటీని వచ్చి తీసేయి అని చెప్పి హడావుడి చేశారు. చేస్తే సార్ 1 నిమిషం 5 నిమిషాలు ఆగండి సార్, తింటున్నారు. వాళ్ళు తినగానే నేను వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి ఖాళీ చేసేస్తానని చెప్పి మా తమ్ముడిని అరే టెంట్ ఓడ తీసారా అని చెప్పాను. టెంట్ ఓడ తీసేస్తున్నాడు. 30 మంది తింటుండగానే ఒక అతను రెండోసారి ఇట్లా రైస్ కోసం వచ్చిండు. రైస్ పెడుతున్నా అంతే, పెడుతుంటే మళ్ళా పోలీసు వచ్చి అదిగో అమ్మాయి చెప్తే వినదు, తీసుకొచ్చేయండి గిన్నెలు అని చెప్పి టెంట్ 4000 పెట్టుకొని ఆ రోజే బిగిచ్చా టెంట్. ఆ రోజు అప్పుడే బిగిచ్చాను. వెంటనే వచ్చి దాన్ని ముక్కల కింద ఇరిసేసారు. ఇరిసేసి అన్నం గిన్నెలు అవి తీసుకెళ్లిపోయి లారీలో పెట్టేసుకున్నారు. మొత్తం అన్నీ ఆగమాగం చేసి పడేసారు. ఎంత చెప్పినా కాళ్ళు కూడా పట్టుకున్నా నేనైతే. అసలు కాళ్ళు పట్టుకున్నా కూడా వినలేదు. ఎన్నోసార్లు అట్లానే పట్టుకుపోయారు. చలానాలు గట్టి తెచ్చుకున్నాం. మొన్న ఎంత బతిమలాండి సార్, 30 మంది తింటున్నారు సార్. ఒక 5 నిమిషాలు ఆగండి సార్ అంటే అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నీతోనే మాకు తలనొప్పి అయిపోయింది, నీకు చెప్తే వినవా? లైన్ లో అందరినీ తిడుతున్నారు, అందరినీ తీపిచ్చేస్తున్నారు. అయితే మన దగ్గర అసలు ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ ఉండే దగ్గర వాళ్ళనేమన్నారు. అక్కడ 17 స్టాల్లు ఉన్నాయి. మొత్తం అంబులెన్స్ రావడానికి కూడా అక్కడ దారే ఇవ్వరు అసలు. మొత్తం ఆ కుమార్ ఆంటీ కాడ నుంచి 17 స్టాల్లు ఉన్నాయి. అక్కడ నుంచి ఎవరిని కదపరు. అక్కడ సపరేట్ ఉంది కదా కుమారి ఆంటీ దగ్గర, అక్కడనే 17 స్టాల్స్ ఉన్నాయి. అక్కడికి ఇక్కడ చాలా 1/2 కిలోమీటర్ దాదాపు గ్యాప్ ఉంది. అయినా సరే వాళ్ళ 17 మంది నుంచుతారు. అక్కడ ఎంత ట్రాఫిక్ అయినా సరే, అది కేబుల్ బ్రిడ్జ్ మీద ఎంత ఎఫెక్ట్ పడినా సరే వాళ్ళకి పర్లేదు. ఇక్కడ మా వల్ల ఎఫెక్ట్ వల్ల అంటే మా దగ్గర ఉన్న ట్రాఫిక్ వల్ల మీరు చూడండి ఒకసారి. ట్రాఫిక్ మా దగ్గర ఏముందో చూడండి. ఈ ట్రాఫిక్ వల్ల కేబుల్ బ్రిడ్జ్ పడిపోద్దంట సీఏసరికి. ఆయన మాట్లాడుతున్న మాటలు మొన్న అట్లా అన్నం గిన్నెలు అవి తీసుకెళ్లిపోయి లోపల పెట్టేసుకున్నారు. ఇంకా నాకు ఏడుపు వచ్చింది, ఏడవలేక ఏమనాలో తెలియక ఇంకా నా కోపంతో అయితే అరిశాను. అబద్ధం ఎందుకు కానీ అది రెస్పెక్ట్ ఇచ్చానో ఇయ్యలేదో అనేది చూసే జనాలకే అర్థమవుతుంది. నేను ఒకటే అన్నా సార్, నేనేం తప్పు చేశా? నేనేమన్నా లంచతనం చేశానా, దొంగతనం చేశానా, దోపిడీ చేశానా, అరాచకాలు చేశానా? నేను మధ్యాహ్నం 1 గంటకు వస్తా, 12:30 1 గంటకి అన్నం 1 గంటన్నర అమ్ముకుని అవతలకి వెళ్ళిపోతా. అది ట్రాఫిక్ లేని టైము. మధ్యాహ్నం ట్రాఫిక్ ఉండదు కదా, మీరు వెళ్ళిపోతారు 12:30కి ట్రాఫిక్ క్లియర్ చేసి. ఆ తర్వాత మేము వచ్చి గంటన్నర అమ్ముకుని అవతలకి వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఏమన్నా మా వల్ల ట్రాఫిక్ ఏ రోజన్నా ఇక్కడ ఇబ్బంది అయిందా? నా వల్ల ఏ రోజన్నా ఇక్కడ ఏ యాక్సిడెంట్ అన్న అయ్యిందా? ఇంకా అలాంటప్పుడు ఆడవాళ్ళం కనీసం అని కూడా, మీకు ఆడవాళ్ళని కూడా జాలి లేకుండా పని చేసుకుని బతికేట వాళ్ళని ఈ రకంగా హింసిస్తున్నారని చెప్పేసి నేనైతే గట్టిగా మాట్లాడానన్న. ఆ వీడియోని జనాలు వైరల్ చేశారు. వాళ్ళకి తెలుసు కదా, చూసే జనాలకైతే మంచేదో చెడేదో వాళ్ళకి తెలుసు, ఎవరెవరికి సపోర్ట్ చేయాలనేది తెలుసు. పోలీసు వాళ్ళు ఒకటి మాట్లాడారు, ఫుట్పాత్ మీద పర్మిషన్ లేదమ్మా, పెట్టుకోనీకి అవ్వదు అని అన్నారు. పెట్టుకోనీకి అవ్వదు అంటే సార్, సరే సార్, అయితే మరి హైదరాబాద్లో ఎన్నో ఫుట్పాత్లు ఉన్నాయి, మరి మీకు తెలుసో తెలీదు, మేమైతే చూస్తున్నాము. ఒకసారి చూపించండి ఎక్కడ ఫుడ్ లేదో, ఎక్కడ ఫుట్పాత్ మీద ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ బండ్లు కానీ ఏం లేవో నాకు చూపించండి. నేను మీ మాట ప్రకారమే ఖాళీ చేసేస్తా. మాలాంటి వాళ్ళు అన్నాను, నేను ఖాళీ చేసేస్తా మీరు చెప్పినట్టే. నాలాంటి వాళ్ళు ఎంతో మంది పేదవాళ్ళు సార్, బిడ్డలను బతికించుకోవడానికి అందరిలాగా తప్పులు చేసి బతకాలంటే పెద్ద విశేషమేం కాదు. కానీ నీతి న్యాయం అనుకుంటా మేము బ్రతుకుతున్నాం కాబట్టి కష్టపడి బ్రతుకుతున్నాం. కష్టపడి బ్రతికే వాళ్ళని కాదు సార్ మీరు ఆపాల్సింది. చిన్న పిల్లల్ని రేప్ చేసి మర్డర్ చేసి నానా రకాలుగా మర్డర్లు చేసి ఎన్నో దొంగతనాలు అరాచకాలు చేసే వాళ్ళని ఆపండి సార్ అని చెప్పి గట్టిగా నేను కేకలేసాను. ఏమన్నారు అలా అంటే?
అంటే మీరు ఎన్ని మాటలని వాళ్ళు వీడియోలు తీస్తున్నారు సైలెంట్ అయిపోయి, నేనేమన్నా రాంగ్ మాట్లాడతానేమో వాళ్ళని చెప్పి నన్ను వీడియోలు తీసి తీసుకుంటున్నారు. ఒకవేళ నోరు జారితే దాన్నే పాయింట్ అవుట్ చేద్దామని అని వాళ్ళందరూ కలిపి వీడియోలు తీసుకుంటూ ఉన్నారు నేను తిట్టేదాన్ని. మొత్తం జనాలు ట్రాఫిక్ ఆగిపోయింది ఇక్కడ, చాలా మంది చూస్తా ఉన్నారు. ఆ రోజు 30 మంది కూడా నాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయారు జనాలు కూడా. మా హడావుల్లో మేము ఉంటాయి, ఇటు టెంటర్లు కొట్టారు, అటు ఫుడ్ పైసలు రాకుండా పోయినాయి నాకు. అది అట్లా అయిపోయింది. తెల్లారు మళ్ళీ నేను కావాలనే వచ్చాను ఫుడ్ వండుకొని మళ్ళీ. సరే సిఎస్ఆర్ వాళ్ళు వస్తే ఏదైనా నేను తేల్చుకోవాలని చెప్పేసి నేను తెల్లారు కూడా వచ్చా. తెల్లారు వస్తే మళ్ళా వచ్చేసారు కారు వేసుకుని, ఇట్లా దింపానో లేదో మళ్ళా వచ్చేసారు. మళ్ళీ ఫుడ్ పెట్టొద్దని చెప్పి 2 వరకు ఇక్కడే కూర్చుని నుంచుని కారులో మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసేసి నా ఫుడ్ మొత్తం ఒక్క ప్లేట్ కూడా అమ్మకుండా చేసేసారు. మీరు వచ్చే టైంకి రెడీగా ఉన్నారు అయితే ఇక్కడ? నేను రాంగా నేను వచ్చి అలా దింపానో లేదో మళ్ళీ వచ్చారనమాట వెళ్ళిపోయిన వాళ్ళు. ఎవడో ఫోన్ చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి మేము వచ్చినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళు వెళ్ళిపోయిన 10 నిమిషాలకి రిటర్న్ ఎలా వస్తారు? వెళ్ళిపోతారు వాళ్ళు, ట్రాఫిక్ క్లియర్ చేసి వెళ్ళిపోయే టైంలో మేము అందరం వచ్చి పెడతాము. వెళ్ళిపోయి మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ వస్తున్నారు. అంటే ఎవరో ఉన్నారు మా అవతల రెంట్లకి ఇచ్చుకునే వాళ్ళు మాకు వచ్చేస్తున్నారు కస్టమర్లు అని చెప్పి అతను చాలా సార్లు గంగారాం అన్న అతను మమ్మల్ని హెచ్చరించడం జరిగింది, ఇక్కడ తీసేయండి మీరు. గంగారాం అని అక్కడ ఉంటాడు అతను, మరి అతను టీఆర్ఎస్ లీడర్ ఎవరో అంట, నాకైతే పూర్తి వివరాలు తెలియదు. అది మొత్తం అతను కబ్జా చేసుకుని పాకలు వేసుకున్నాడు. అవి రెంట్కి ఇచ్చుకోవడానికి అవి నడుస్తలేదని చెప్పి మేము ఇక్కడ పెడితే కస్టమర్లు ఆగుతున్నారని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికున్న వాళ్ళందరినీ ఖాళీ చేయించిండు ఫుట్పాత్ మొత్తం. నన్ను కూడా తీసేయమన్నాడు. నేను పక్కాగా చెప్పాను నేనైతే తీయనన్నా, నేను నీకు అడ్డు లేను, అసలు నేను ఇక్కడ ఉన్నా, నేను తీయనని చెప్పేస్తే కేకలేసి వెళ్ళిపోయాడు నా మీద. ఇంక అప్పటి నుంచి నేను ఎప్పుడైతే తీయనన్నానో అప్పటి నుంచి కూడా పోలీసు వాళ్ళని ఆ రకంగా రప్పించి నన్ను మస్తు టార్చర్ పెట్టిండు. అసలు 1,00,000 రూపాయలు ఒక వారం క్రితం జరిగింది. 2 నెలల నుంచి టార్చర్ పెడుతున్నారు అట్లానే. 2 నెలల నుంచి వండడం పారబేయడం తీసుకురావడం, వాళ్ళు పెట్టనీక వాళ్ళని కిలోమీటర్ దూరం చూసి గజగజలు ఆడుకుంటూ మేము అవన్నీ సర్దుకొని ఆటోలో పారిపోవడం. మేము వేరే చోట పెడితే గిరాకీ రాదు. అవన్నీ క్యాన్సర్ హాస్పిటల్లో ఎన్నో సార్లు పెట్టాం మేము. 200 మందికి 150 మందికి బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతో మందికి. పడేయడం ఎందుకు, వేస్ట్ అయిపోద్దని చెప్పి పడేయడానికి కళ్ళంట నీళ్ళు ఆగక కనీసం ఎవరన్నా తింటారని చెప్పి ఎన్నోసార్లు క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టుకున్నాం మేము. 1,00,000 రూపాయలు ఫుడ్ పారిపోసాను నేనైతే. మిగతా వాళ్ళందరూ చాలా మంది పోలీసులకు జడిసి పారిపోయారు, రాలేదు. నేను మాత్రం వస్తూనే ఉన్నాను, వాళ్ళు నన్ను గెంటేస్తూనే ఉన్నారు. అట్లానే జరిగింది. ఇంకా మొన్న మాత్రం నేను రివర్స్ అయ్యాను. అబద్ధం ఎందుకు, ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి భయపడేదాన్ని. అసలు నేను ఏం తప్పు చేస్తున్నా, నేను కష్టపడి బతుకుతున్నా, నేను ఎవరిని దోచుకుని తింటలేదు కదా. ప్రభుత్వం ఆ మాత్రం కూడా పేదలకు సహకరించకపోతే 1 గంట 2 గంటలు కూడా తీసుకొచ్చి అమ్ముకొనినప్పుడు ఇంకా 1 గంటకు వస్తాం, 2:30 2-3 లోపు వెళ్ళిపోతాం ఇంటికి మేము. అంతే, ట్రాఫిక్ లేని టైంలో ఉంటాం మేము ఇక్కడ. ట్రాఫిక్ టైంలో అసలు మేము రానేరాము. దానికి వీళ్ళు ఎందుకు ఎంత సతాయిస్తున్నారని నేనైతే రివర్స్ అయ్యాను. అది తప్పో ఒప్పో చూసే ప్రేక్షకులకు తెలియాలి, కామెంట్ చేసే ప్రజలకే తెలియాలి ఆ విషయం. నాకైతే తెలిసింది అది. నేనైతే గట్టిగా నిలదీశాను. మాకు ఫుడ్ 2 గంటలు అమ్ముకొని వెళ్ళిపోతాం, దీనికి మీరు పర్మిషన్ ఇవ్వాలి మాకు అని చెప్పి నేను గట్టిగా మాట్లాడానన్న. ఇది జరిగిన విషయం. అప్పటి నుంచి ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి వాళ్ళైతే రావట్లేదు. మరి ఏం జరిగిందో ఇకంతా భగవతే ఇచ్చా, నాకైతే తెలీదు. ఈ వారం 4-5 రోజుల నుంచి వస్తున్నారు కానీ నన్ను అయితే ఏమనట్లేదు. నేను ఆ రోజు గొడవ అయిన దగ్గర నుంచి కూడా మిగతా వాళ్ళంతా కూడా నా వల్ల ఇంకో 10 మంది వచ్చి బతుకుతున్నారు ఇక్కడైతే. ఇంకో 10 మందికి ధైర్యం వచ్చింది, మొత్తం ఇంకో 10 మంది వచ్చి బతుకుతున్నారు. ఎవరు మా వల్ల ఎవరి వల్ల అయితే ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు, ఎప్పుడు ఏ యాక్సిడెంట్ కాలేదు. మేము ఉండేది 2 గంటలు. దీనికి ప్రజలే తీర్పు ఇవ్వాలి. ఇందులో న్యాయం చేయాలనేది ప్రజలే దానికి తీర్మానించాలి. ఆ రోజు మొత్తం వచ్చి మీరు అరిచిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఇప్పుడు ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది, వాళ్ళు తీసేయమన్నారు. తిన్న వాళ్ళు కూడా ఒక 30 మందిలో చాలా వరకు ఆ గొడవ కావడం వల్ల డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారంటే సరే ఆ పరిస్థితిని బట్టి కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. మీకు ఆ రోజు మొత్తం ఎంత లాస్ అయింది? ఆ రోజు అయితే ఆ రోజు నాకు 10,000 లాస్ అయింది. టెంట్ కూడా టెంట్ ఇరిగిపోయింది, ఫుడ్ వేస్ట్ అయిపోయింది, తిన్న పైసలు ఇవ్వకుండా పోయారు. మళ్ళా తెల్లారు ఒక 7,000 లాసు, అంతకుముందు రోజు 10,000 లాసు. అంతకుముందు ఎన్నోసార్లు అట్లా వండు క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టుడు, వండు క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టుడు, ఇట్లా జరిగింది. నేనెంత నా బతికెంత క్యాన్సర్ హాస్పిటల్లో దెబ్బకి 150-200 మందికి డొనేట్ చేసే అంత కెపాసిటీ నాకుందా? అయినా కానీ వీళ్ళు వేస్ట్ చేయడం వల్ల సరే నా బిడ్డల నోటికాడ కూడా వీళ్ళు తీశారు, ఇంకొక బిడ్డకైనా పెడదామని చెప్పి నేను ఆ ఫుడ్ని వేస్ట్ చేయకుండా అక్కడ ఎంతో మందికి పెట్టొచ్చేదాన్ని అనమాట. అయితే నేను ఎప్పుడు వీడియో తీయలేదు, ఎన్నోసార్లు పెట్టొచ్చా వీళ్ళు సతాయించినప్పుడల్లా. కానీ మొన్న తీసా నేను అంతే.
ఈ గొడవ అయిన తెల్లారి కూడా నన్ను సీఏ గారు వచ్చి ఇట్లా టార్చర్ పెడితే ఆ ఫుడ్ వేస్ట్ అయిందని మళ్ళీ పెట్టడానికి వెళ్ళిన రోజు తీసా నేను వీడియో. అంతకుముందు ఎన్నోసార్లు పెట్టాం కానీ మేము వీడియో తీయలేదు. ఎందుకంటే మనం ఒకరికి పెట్టేదాన్ని 10 మందికి చెప్పుకోవాల్సినంత అవసరం లేదులే అని చెప్పి తీయలేదన్నమాట. జరిగిన విషయం ఇది. ఆ జరిగిన దగ్గర నుంచి ఎంతోమంది వచ్చి బతుకుతున్నారు ఫుట్పాత్ మీద. నాలంటి వాళ్ళు చూడండి, మీరు కావాలంటే మా దగ్గర ఎక్కడన్నా ట్రాఫిక్ ఉందేమో చూడండి, ఎక్కడ ట్రాఫిక్ ఉందో మీరే గమనించండి. అది ఇప్పుడు అక్కడ ఉన్న 17 మందికి కూడా చెప్పుకుంటూ వచ్చారా లైన్గా? వాళ్ళందరూ తీసేపించి లాస్ట్ మీ దగ్గరకు వచ్చారా? 17 మంది దగ్గర వీళ్ళు కాపలాగేస్తారు, క్లియర్ చేస్తారు. 17 మంది దగ్గర వీళ్ళు 4-5 ఒక 5-6 మంది పోలీసు వాళ్ళు అక్కడే ఉండి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. వాళ్ళని ఏమనరు. అదేంటి వాళ్ళని అనకపోవడం? వాళ్ళకి స్టే ఆర్డర్ ఉందంట, కోర్టులో స్టే వేసుకున్నారంట వాళ్ళు. 17 మంది కలిసి స్టే చేశారు. అది లా అండ్ ఆర్డర్ లో ఉంది. వాళ్ళని మేము ఏం చేయలేం, మీరు కూడా వేసుకోండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరు ఆ రోజు వచ్చిన పోలీసు వాళ్ళు ఎప్పుడు అదే మాట్లాడుతున్నారు. స్టే ఉందంటే మేము చూపించమంటున్నాం. స్టే ఉంటే చూపించండి, ఏముందో ఎవరి దగ్గర పర్మిషన్ ఉందో చూపించండి అంటున్నాం. వాళ్ళు ఏది చూపించట్లేదు, ఉంది అని చెప్తున్నారు అంతే తప్ప అక్కడ ఆధారం లేదు. అలాంటప్పుడు మరి మమ్మల్ని ఎందుకు తీసేయడం? మేము ఉండేదే 2 గంటలు, మేము ఎట్లా బతకాలి చెప్పండి. పోనీ ఇంకేమన్నా దొంగతనం చేయాలా, దోపిడీ చేయాలా? కష్టపడి మాకు వచ్చిన పని ఇది. నలుగురికి భోజనం పెట్టడం అంటే నా కళ. అది నాకు వచ్చి నేను వంట మాస్టర్ని. వంట చేసుకునే శక్తి ఉంది కాబట్టి చేసుకుంటున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు, మా అమ్మ ఉంది, నాకు భర్త లేడు. నేను పిల్లల్ని పోషించుకోవాలి, మా అమ్మను పోషించుకోవాలి. నా కాళ్ళలో 2 రాడ్లు ఉన్నాయి. బలమైన పని బయటకు వెళ్ళేది చేయలేను నేను. నాకు తప్పనిసరి పరిస్థితిలో నేను ఇది చేసుకుంటున్నా. దానికి వీళ్ళంతా ఇట్లా డిమాండ్ చేసి నా మీద కంకణం కట్టుకుని పెట్టనీయకూడదని చాలా ఫోర్స్ చేస్తున్నారు నన్ను. అయితే ఇది మీ ఛానల్లో చేస్తారో లేకపోతే ప్రజలే తీర్పిస్తారో, వాళ్ళ తీర్పును బట్టి నేను ఎట్లా అంటే అట్లా రెడీ ఉన్నాను. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మీరు ఇక్కడ ఈ ఫుడ్ నేను పెట్టి? సంక్రాంతి వెళ్ళిన దగ్గర నుంచి పెడుతున్నా నేను. ఓకే. అది అప్పటి నుంచి కూడా అంటే ఒక 2 నెలల నుంచేనా? అంతకుముందు కూడా వచ్చి ఇట్లా చెప్పిపోవడం? 2 నెలల నుంచి. అంతకుముందు ఎప్పుడన్నా ఒకసారి నెలకో 20 రోజులకో వచ్చి హడావుడి చేసి అన్ని ఎత్తుకుపోయేవాళ్ళు. అప్పుడు అట్లనే ఫుడ్ మొత్తం వేస్ట్ చేసేవాళ్ళు. మళ్ళా స్టేషన్కి వెళ్ళి చలానాలు కట్టి సామాన్లు తెచ్చుకునేవాళ్ళం. అంటే ఏమైనా పర్మిషన్ తీసుకోవాలి మీరు అది అని ఏమైనా చెప్పారా? పర్మిషన్ అంటారు కానీ ఎవరు ఇవ్వరన్న పర్మిషన్. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు ఫుట్పాత్ మీద పర్మిషనే లేదంటారు. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది పర్మిషన్? అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఫుట్పాతే కదా, మొత్తం ఫుట్పాత్, ఒకటే ఫుట్పాత్ కదా. అలాంటప్పుడు ఎవరైనా మీరు వాళ్ళందరూ పెట్టుకొని ఇస్తే 1 గంట 2 గంటలు ఉండి బతుకు తెరువు కోసం పెట్టుకుని అవతలకు పోయేటోళ్ళమే. అంతేగాని ఇది నేను స్టే చేయడానికి ఇది మా తాత ఆస్తి కాదు, లేకపోతే మా అమ్మమ్మ ఆస్తి కాదు. నేను స్టే చేసి ఇది నాదేనని చెప్పి నేను సొంతం చేసుకోవడానికి వాళ్ళు పై అధికారులు సహకరిస్తే, వాళ్ళు ఏమన్నా సాయం చేస్తే కొంచెం పెట్టుకోండి అమ్మ బతకండి అని వదిలేస్తే మేము ఒక 2 గంటలు బతికి అవతలకు పోయేటోళ్ళమే. అంతేగాని ఇది నాది జాగా నా బాబు జాగీరి అంటానికి లేదు. ఇక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది. అందరూ పెట్టుకోవాలి, పెట్టుకుంటే లేదంటే ఎవరూ పెట్టకూడదు. మాది కిరాయి ఇల్లే. మేము 6,000 రెంట్ కట్టుకుంటాం ఒక రేకుల షెడ్కి. అది చూస్తున్నారు కదా, పరిస్థితి అయితే తన బాధను అయితే వ్యక్తపరుస్తుంది. 2 నెలల నుంచి తనకైతే ఇబ్బంది అనేది జరుగుతుంది. అయినా కూడా నేను ఓర్చుకొని నా పిల్లల్ని నేనే చదివించుకుంటున్నా, పోషించుకుంటున్నా, నాకు భర్త లేడు. రోజు దాదాపుగా ఇలా సంఘటన ఎవరైతే పోలీసు వాళ్ళు వచ్చి ఇలా ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి అంటారో ఆ రోజు అయితే భోజనం అనేది వేస్ట్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. కానీ తనకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి అయితే మనం కూడా కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ తెలుగు.